కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యోసేపు గారి జీవితాన్ని జీవిత పాఠశాల అనే అంశంలో మనం అధ్యయనం చేస్తున్నాం. ఒక్కో భక్తుని జీవితంలో ఎన్ని పాఠాలు. ఈ బైబిల్ క్యారెక్టర్స్లో అత్యంత శ్రేష్టంగాను పారదర్శకంగాను మాదిరికరంగాను ఉండే వ్యక్తిత్వాలలో భక్తుడైన యోసేపు గారి జీవితం ఒకటి. ఆయన జీవితాన్ని అధ్యయనం చేయడం నిజంగా భాగ్యం అనుకుంటాను. ఆయన గురించి మాట్లాడడానికి కూడా తగం. అంతటి శ్రేష్టమైన వ్యక్తి కనుకనే చాలామంది భక్తులకు ఆయన వ్యక్తిత్వం అత్యంత ప్రియమైనదిగాను. మీరు బైబిల్లో ఆదికాండంలో ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు అని అంటే యోసేపు గారని చెప్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్న వారిలో నుంచి వచ్చిన యోసేపు ఓ ఫలించడి కొమ్మగా తన జీవితాన్ని, జీవిత ఫలాలను ప్రపంచానికి నేటికి అందజేస్తూనే ఉన్నాడు. ఆయన వారు మృతి పొంది మాట్లాడుచున్నారు అన్న మాట నేటికి మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఎక్కడ ఐగుప్తు, కనాన్ నుంచి ఐగుప్తుకు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి తానెవరో ఆయన బయలుపరుచుకున్నా ఇంకా ఆ సహోదరులు ఆశ్చర్యంలో నుంచి ఇంకా కోలుకోలే. వాళ్ళు ఇంకా నిజమేనా అనే పరిస్థితిలో ఉన్నారని అనిపించింది నాకు. ఎందుకంటున్నానంటే ఆదికాండం 45వ అధ్యాయంలో 12వ వచనం ఇలా అంటారు యోసేపు గారు, ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి అన్నాడు. అంటే నీతో మాట్లాడుతుంది నేనేనయ్యా, మాట్లాడుతుంది నా నోరే. ఎందుకని? యోసేపు జీవితాన్ని బట్టి వారు యోసేపును శత్రువుగా భావించలే. యోసేపు నోటిని బట్టి వారు అతని శత్రువుగా భావించారు. నేను ఈ కలలు కన్నాను అని ఆ నోటితోనే కదా చెప్పాడు. ఇప్పుడు ఆ నోటినే మీ కనులు చూస్తున్నాయి. ఆ నోటి వైపే మీరు నిదానం చూస్తున్నారు. నేనే ఈ మాట నిజానికి వారు ఇంకా సంభ్రమాశ్చర్యాల్లో నుంచి బయటికి రాలేదేమో అనిపిస్తుంది నాకు. మీ కళ్ళు చూసేది నన్నే, నా నోటిని. మీ చెవులు వింటున్నది నా నోరు పలుకుతున్న మాటలే. నేనే మీ సహోదరుడైన యోసేపును అన్నాడు ఆయన. అంటే ఇక్కడ ఐగుప్తుకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనను 2 భాగాలు చేస్తే, మొదటి భాగంలో అతడు మాట్లాడిన, అతడు వారి ధాన్యంలో వారి రోకలుంచిన, షిమ్యోనును బంధించి లోపల పెట్టిన, బెన్యామీన్ని తీసుకొని రమ్మని ఆంక్షలు విధించిన వారు అతన్ని గుర్తించలేదు. 17 సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయిన సోదరుడు ఇప్పుడు కనిపిస్తే అతన్ని గుర్తుపట్టలేకపోవడం అనేది ఆ సహోదరులకు
ఎలా జరిగిందో నేటికి లేఖనం మాది, ధర్మశాస్త్రం మాది, అర్చన ఆచారాదులు మావి, ప్రవక్తలు మావారు, దేవదూతలు మావారు, దేవుడు మావాడు, లేఖనం మాది అని చెప్పుకునే యూదులు ప్రభువుని నేటికి అంగీకరించలేదు. యోసేపు సహోదరులు ఎలా ఆయన గుర్తుపట్టలేకపోయినారో నేటికి యూదులు కూడా గుర్తుపట్టలేదు. నేటికి గుర్తుపట్టలేదు. నిజంగా ఎవరైనా వారికి ఎవరనుకుంటున్నారు, ఐగుప్తులో ఉంది మీ సోదరుడే అని చెప్తే నమ్ముతారా? నమ్మరు కదా. అతడు అనర్గళంగా ఈజిప్షియన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. మనిషి రూపం మారింది, మనిషి స్థాయి మారింది. అతడు అధికార స్వరంలో ఉన్నాడు. ఒకప్పుడు దీనుడిగా బ్రతిమాలిన వాడుగా లేడిప్పుడు. క్రీస్తు ప్రభువును కూడా వాళ్ళు దీనునిగాను, సాత్వికునిగాను, శ్రమ పొందిన వానిగాను, శాపగ్రస్తునిగాను శిలువ మీద కొయ్యనికి వేలాడిన వాడు శాపగ్రస్తుడు అన్న మాట మేర వాళ్ళు చూసిన వాళ్ళు నేటి దినాన్న ఆయన దేవుని సింహాసనం కుడిపార్శ్వాన ఉన్నాడు అనే మాట వద్ద వాళ్ళు అంగీకరించలేరు, అంగీకరించరు కూడా. ఇది వాళ్ళ కళ్ళకు ముసుగు అడ్డమొచ్చిందని పౌలు భక్తుడు రాసిన, ముసుగు వాళ్ళ ముఖం మీద ఉందని చెప్పిన, ఈ సహోదరుల ముఖాలకు ముసుగుండి యోసేపును గుర్తుపట్టలేనట్టే నేటికి దేవుడు యోహాను సువార్త రాస్తూ ఆయన తన వారి వద్దకు వచ్చినన్న మాట, తన వారిగా పిలుచుకున్న వారు నేటికి ఆయన్ని గుర్తుపట్టలేకపోవడం అనేది చరిత్ర యొక్క సారం. యోసేపును సహోదరులు గుర్తుపట్టలేదు, ప్రభువును కూడా ఇప్పటికీ గుర్తుపట్టలేదు. జరిగింది అదే. ఆయన వారి కనులకు నమశక్యం కావడం లేదు. ఎందుకు నమశక్యం కావడం లేదు? వారు ఎవరి మీద క్రౌర్యం ప్రదర్శించారో, ఎవరి మీద పగ సాధించారో, ఎవరిని హింసించారో, అమ్మేశారు. యోధులు చేసింది కూడా అదే కదా. అలాంటి వ్యక్తి ఇప్పుడు అన్నం పెట్టేవాడుగా, పరిపాలకునిగా, సింహాసనాసీనునిగా, సర్వాధికారం కలిగిన వానిగా ఎలా అంగీకరించగలుగుతారు? ఎలా నమ్మగలుగుతారు? తమ తోటివాడైనా, ఒకే తండ్రికి పుట్టినవాడైనా, ప్రభు కూడా అదే జీనియాలజీలో నుంచి వచ్చాడు కదా, అదే వంశావళి నుంచి వచ్చాడు కదా. వారు కూడా నమ్మరు, నమ్మశక్యం కాదు. అందుకని లూకాసు వార్తలో ఒక మాట రాసింది, అది నేను చదివి వినిపిస్తాను. ఇంతకుముందు కూడా కొన్నిసార్లు నేను చదివి వినిపించాను. నేను అది చదివి వినిపిస్తాను, కొంచెం మీరు మనసు పెట్టి వినండి. అది 10వ అధ్యాయంలో ఏమని రాసుంటుందంటే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవ్వరునూ ఎరుగరు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరెవ్వరూ ఎరగడని వారితో చెప్పాను అని ఉంది. అంటే
తన కుమారత్వంలో దైవత్వాన్ని బయలుపరచడం అనేది దైవానుగ్రహం, దైవ ప్రత్యక్షత. తనకు తాను బయలుపరచుకోకపోతే ఎవ్వరూ ఆయన దైవత్వాన్ని అంగీకరించలేరు. అది నాట్ మియర్ మెంటల్ నాలెడ్జ్, మానసికమైన పరిజ్ఞానం కాదది, దైవికమైన ప్రత్యక్షత. ఆయన దైవత్వం తన నోటితో తాను బయలుపరుచుకున్నాడు, తనకు తాను వెల్లడి చేసుకున్నాడు. అనేకసార్లు ఆయన చెప్తూనే ఉంటాడు. కానీ వాళ్ళు ఎలా ఆశ్చర్యచకితులై, నిశ్చేష్టులై, కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోయి ఉంటారు. అందుకే చెప్తున్నాడు, మీరు చూస్తున్నారు, మీ కళ్ళతో మాట్లాడుతుంది నా నోరే, నా తమ్ముడైన బెన్యామీను అన్నాడు. ఇక్కడ నా తమ్ముడైన బెన్యామీను అన్న మాట ఎందుకన్నాడు అని ఆలోచిస్తే, అందరికంటే వయస్సులో కొంచెం చిన్నవాడు. తన తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బెన్యామీను రాహేలుకు పుట్టిన ఆఖరి సంతానం. అతను చిన్నవాడే. తన అన్న యొక్క స్పర్శ, అన్న ఎత్తి పంపిన అందరికంటే ఎక్కువ పాళ్ళు, ఇవన్నీ యోసేపును గుర్తుపట్టినాయి. 11 మందిలో ఒక వ్యక్తి గుర్తుపట్టగలిగాడు. 10 మంది గుర్తుపట్టని వారుగానే ఉండిపోయి ఉంటారు. నేటికి యూదులలో ప్రభువుని అంగీకరించిన వారు, గుర్తుపట్టిన వారి శాతం అంతే ఉంటుంది, ఎక్కువ ఉండదు, తేడా ఉండదు. ఎంతెందుకు, ఇంటిలో అమ్మ ప్రభువుని నమ్ముకుంది, నాన్న కొంతకాలం నిరాకరించారు, కానీ ఆయన నమ్ముకున్నారు. కానీ నువ్వు మాత్రం తిరగబడిన వాడివి కదూ, నువ్వు మాత్రం తిరగబడిన దానివి కావా? ఆయన అంగీకరిస్తే మనసొప్పదు. ఆయన దైవత్వాన్ని హృదయపూర్వకంగా అంగీకరించడానికి మనసు ఒప్పని వారు ఎంతమంది ఉన్నారో చెప్పడానికి వీలు కాదు. ఆయన అంగీకరిస్తే తక్కువైపోతావేమోననే భావన, ఆయన అంగీకరిస్తే ఓడిపోతున్నామనే భావన, ఆయన చెప్పిన మాటలు నిజమవుతున్నాయి అంటే తల ఉంచుకుంటావేమోననే భావన. ఆనాడు ఎలాగో ఈనాటికి అంతే, తేడా కొంచెం కూడా ఏం లేదు. ద సేమ్ ఓల్డ్ ఫినామినా ఈజ్ కంటిన్యూయింగ్ టిల్ నౌ. నీ విషయంలో కూడా అమ్మ చెప్తుంది, నువ్వు ప్రార్థన చేస్తే పుట్టావు నాన్న అని. అంగీకరించడానికి నీ మనసు ఉండదు అంతే. మీ నాన్న మరణం నుంచి కాపాడపడ్డాడు అని అంటే నవ్వుకుంటావు. పిచ్చిది మా అమ్మ, పిచ్చిది, పిచ్చి మాటలు మాట్లాడుతుంది, పిచ్చి పట్టి అనుకుంటావు కదా, సేమ్. కానీ ఒకానొక రోజున వాక్యం ద్వారా దేవుడు తను తాను నీతో మాట్లాడి బయలుపరుచుకున్నప్పుడు నిశ్చేష్టుడు అవుతావు. అంగీకరించడానికి, వాక్యం విన్నప్పుడు, చదివినప్పుడు అంగీకరించడానికి నీ మనసు ఒప్పుకోదు. నువ్వు చేష్టలుడిగిపోయిన వాడిగా అయిపోతావు. ఆయన తను తాను బయలుపరుచుకున్నప్పటికీ నిశ్చేష్టుడైన ఆ సహోదరులు ఎలా ఉన్నారో నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటావు. కానీ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేనే ఆయన్ని, నేనే ఆయననని మీరు విశ్వసించనిడలా మీరు మీ పాపములోనే ఉండి మరణింతురు అంటాడు ప్రభు. వాస్తవం కాదా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు యోసేపు, మీరు చూస్తున్నది నా నోరే,
నా తమ్ముడైన బెన్యామీను కళ్ళుకు చూస్తుంది కూడా నా నోరే అంటాడు ఆయన. అంత మాత్రం కాదు, వారికి భయం కూడా కలిగి ఉంటుంది. కారణం, మేము అవమానించాం కదా, మేము నిరాకరించాం కదా, మేము అమ్మేసుకున్నాం కదా, మేము బానిసగా చేశాం కదా, మా కష్టాన్ని మా కక్షను తీర్చుకున్నాం కదా, ఇవాళ అతని ద్వారానే మేము బ్రతుకుతాం, అతని ద్వారానే బ్రతకబోతున్నాం, మా జీవనాధారం అతనే అని అంగీకరించడానికి మానవులకు మనసొప్పదు, సహోదరులకు మనసొప్పనట్టే. అదో రకమైన న్యూనత భావమే కాదు, భయం కూడా. ఆశ్చర్యకరంగా యోసేపు గారు తను తాను బయలుపరుచుకున్న నిశ్చేష్టులైన ఆశ్చర్యచకితులైన, చూస్తూ కూడా కళ్ళు పెద్దవి చేసి నిజమేనా అని ఆలోచించుకున్న పరిస్థితి. ఓసారి ఓ సోదరుడు ఇలా అన్నాడు, బ్రదర్ మీరేనా ఏమి? మాకు దేవుళ్ళేటని బోధించిన వారు మీరే కదా, మీరేనా? అరే, ఒక వ్యక్తినే నమ్మడం, వ్యక్తిలో వచ్చిన మార్పును అంగీకరించడం అతని అంతరంగానికి వింతగానూ ఆశ్చర్యంగానూ ఉంటే, ఐగుప్తును పరిపాలించే స్థాయిలో ఉన్న యోసేపు ముందు కనాన్ నుంచి ప్రయాణించి వచ్చిన వారి వస్త్రాలు, ఈయన పరిస్థితి ఎంత వ్యత్యాసం! నేను మీ సోదరుణ్ణే అని చెప్తున్న ఆయన, నేను మీలో ఒకని వంటి వాణ్ణిగా మారాను అని చెప్తున్న ఆయన, మీరు నన్ను అమ్మేసినా దేవుడు నన్ను ఈ స్థాయికి తెచ్చాడు, నేను ఇప్పుడు పరిపాలకునిగా ఉన్నాను అని యోసేపు చెప్పినట్టే, సర్వాధికారం కలిగిన వాడిగా ఇప్పుడు ప్రభు ఉన్నాడు, ఆయన్ని అంగీకరించడానికి ఎంతమందికి మనసు ఉంది? ఎంతమందికి మనసు? చాలామంది ప్రభు అంటే మాకు ఇష్టమేనండి అంటారు. ప్రభుని మేము కూడా జ్ఞాపకం చేసుకుంటామండి, తలుచుకుంటాం అప్పుడప్పుడు అంటారు. కానీ గుర్తు చేసుకుంటే కాదు, తలుచుకుంటే అంతకంటే కాదు. ఆయన దైవత్వాన్ని అంగీకరించటం, ఆయన త్యాగాన్ని అంగీకరించటం, ఆయన శ్రమలను అంగీకరించటం, ఆయన శిలువను అంగీకరించటం, ఆయన చిందించిన రక్తాన్ని అంగీకరించటం, ఆయన మరణాన్ని అంగీకరించటం, ఆయన పునరుద్ధానాన్ని అంగీకరించటం, ఆయన ఆరోహణాన్ని అంగీకరించటం, ఇది అత్యంత అవసరమైన సంగతి. ఆయన దైవత్వాన్ని అంగీకరించని వాడు ఎవరైనా వారు రక్షించబడే అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించని వారికి ఆయన రక్షకుడు కాలేడు. ఇది స్పష్టంగా గ్రహించవలసిన సంగతి. ఇప్పుడు ఇలా అన్నాడు ఆయన, దయచేసి నేను ఆయన్ని చూసిన సహోదరులు ఏమైపోయారో మనసులో, ఇప్పుడు 45వ అధ్యాయం ఆదికాండం 14వ వచనంలో అంటాడు, 13లో కూడా, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను.
బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. ఈ సామీప్యత రక్షించబడిన వారికి ఉంటుంది, అంగీకరించిన వారికి ఉంటుంది. మర్చిపోకండి. సరిగ్గా ఇదే సామీప్యత మీరు నా దగ్గరికి వస్తే మీకుంటుందని చెప్పినవాడు, పోషకత్వం ఉంటుందని చెప్పినవాడు, మీకు పేదరికం రాకుండా నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇచ్చినవాడు, ప్రయాసపడిన ప్రతి ప్రయాసను విశ్రాంతిగా మారుస్తానని చెప్పిన ఆయన వద్దకు ఈరోజైనా మీరు మనసుంచి రావాలని హృదయపూర్వకంగా బ్రతిమాలుతున్నాను. ఆయన నేటికి సింహాసనాసీనుడుగానే ఉన్నాడు. పునరుద్ధానుడైన, ఏకకాలంలో అన్ని చోట్ల ఉండగలిగిన సర్వవ్యాపి అయిన దేవుడు ఆయన. నీ ప్రక్కన పునరుద్ధానుడుగా నిలిచి ఉన్నారు. హృదయపూర్వకంగా ఆయన్ని అడుగు చూడు. నేను నిరాకరించాను, వ్యతిరేకించాను, తక్కువ చేశాను, నన్ను కూడా క్షమిస్తావా? క్షమించాడు గనుకనే ఆయన అన్నాడు, మీరు కాదు, మీరేం చేశారో మీకు తెలీదు, దేవుడే అని. ఆయన యోసేపు ఏ రీతిగా తన ఎడల దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని అంగీకరించాడో, ప్రభువు కూడా తన వద్దకు వచ్చిన వారెవరినీ వెలుపలకు తోసివేయనని చెప్పిన మాట చొప్పున నేటికి చేయడానికి సమర్థుడు. ఆయన వద్దకు రమ్మని బ్రతిమాలుతున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును, నీతిమంతుడవును, సర్వాధికారి అయిన మా తండ్రి, కృప చూపించి సాయపడి విన్న మా ప్రియుల అంతరంగాలను మీరు ఆకర్షించి వారిని మీ ఆత్మచేత ఒప్పించి వారు మరణంలోంచి జీవంలోనికి దాటిపోయే కృపనిమ్మని, మహిమను, ఘనతను, ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ స్వీకరించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం,
కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు, జారే చినుకు, మెరిసే